మే 22వ తారీఖు భర్త గారి యొక్క వర్ధంతి, జూన్ 2వ తారీఖు భర్త గారి యొక్క జయంతి. అందుకని ఈ 10 రోజుల పాటు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం కార్మిక వర్గానికి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సింగరేణి గని కార్మిక ఉద్యమానికి అమరజీవి పట్లా సత్యనారాయణ గారు అందించినటువంటి పాఠాలు, ఆయన అందించినటువంటి అనుభవాలు, అలాగనే ఆయన ఆచరణలో చూపించినటువంటి త్యాగమయ జీవితం, వీటన్నిటిని కూడా నేటి తరానికి అందించాలని సిఐటి నిర్ణయించింది. ఆయన సుమారు 92 సంవత్సరాలు జీవించారు. 92 సంవత్సరాల్లో 7 దశాబ్దాలకు పైగా ఆయన కార్మికోద్యమంలో ఉన్నారు. ఒక చిన్న గుమస్తా ఉద్యోగం హెడ్ ఆఫీసులో కొత్తగూడెంలో చేరారు. కొద్ది కాలానికే కార్మికుల యొక్క సమస్యలను అధ్యయనం చేసి ఆ రోజు అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీవితాలన్నింటినీ కూడా తొంగి చూసి వారిని ఆర్గనైజ్ చేయాలంటే ఒక బలమైనటువంటి కార్మికోద్యమం బొగ్గని ప్రాంతాల్లో ఉండాలని, అలా ఉండాలంటే ఆ రోజున్న ఆటంకం బ్రిటిష్ ప్రభుత్వం, ఆ రోజున్న ప్రభుత్వం నిజాం ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వీటిని ప్రతిఘటిస్తూ కార్మికోద్యమాన్ని నిర్మించడం అంటే సాహసోపేతమైనటువంటి చర్య. కానీ అప్పటికే శాస్త్రిరావు గారు, విఠలరావు గారు ఇలాంటి అనేక మంది ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరితోటి సమకాలికుడిగా ఉంటూ మొట్టమొదటిసారి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ని మనం స్థాపించినటువంటి వ్యవస్థాపక నాయకుల్లో పట్లా గారు ఒకడు. అప్పటి నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ దశలోనే సింగరేణి యాజమాన్యం అతన్ని డిస్మిస్ చేసింది. కానీ డిస్మిస్ చేస్తే యాజమాన్యానికి నిద్రపట్టలేదు. మొత్తం సింగరేణి ప్రాంతంలో కార్మిక వర్గం అంతా భర్త గారి యొక్క డిస్మిస్కి వ్యతిరేకంగా సమ్మెలకు వెళ్ళారు. తిరిగి 24 గంటల్లోనే మళ్ళీ ఆయనకు ఉద్యోగం ఇచ్చారు. బహుశా మన కార్మికోద్యమ చరిత్రలో ఒక అసాధారణమైనటువంటి అభిమానం కలిగినటువంటి ఒక కార్మిక నాయకుడికి కక్ష సాధింపు చర్య జరిగితే కార్మికులు ఎలా రియాక్ట్ అవుతారో అనేటువంటి ఒక ఉదంతం మన సింగరేణి కొత్తగూడెం ప్రాంతంలోనే రాష్ట్రానికి అందించింది. అప్పటి నుంచి సింగరేణిలో జరిగిన ప్రతి పోరాటాలు యూనియన్ పోరాటాలు. అందుకని మన రాష్ట్రంలో ఇవాళ ఎన్ని యూనియన్లు ఉన్నా కూడా, యూనియన్లలో అనేక రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్నా కూడా, కానీ సింగరేణి గని కార్మికులకు మాత్రం ఆ ప్రాధాన్యత ఎప్పటికీ తరిగిపోదు. వాళ్ళు వేసినటువంటి పోరాటాల ముద్ర చెరిగిపోదు. అందుకని అలాంటి పోరాట వారసత్వానికి పుట్టిన బిడ్డ కాబట్టి పట్లా సత్యనారాయణ. ఆయన గని కార్మికోద్యమే కాదు, తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటం జరుగుతుంది. ఆ రోజు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో వెట్టి చాకరికి విముక్తి కోసం బాల్య వ్యవస్థని మొత్తం కూడా మార్చడం కోసం జరిగినటువంటి ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఔరంగాబాద్ జైల్లో 6 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. కానీ ఆ రోజు జైల్లో ఎన్ని రోజులు ఉంటాం అనేటువంటిది పాయింట్ కాదు. కానీ మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ ప్రజలను సంఘటితం చేయాలంటే జైలు నుంచి పారిపోవడం అనేటువంటిది కూడా ఒక సాహసోపేతమైన చర్య. ఆయనకు అప్పటికే 2 సార్లు ఆయన జైలు నుంచి గోడలోకి పారించాడు. మళ్ళీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళి మళ్ళీ కార్మిక వర్గాన్ని సమీకరించాడు. అందుకనే ఆయనకి ఆ రోజు నిజాం ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన ఖైదీ అని ముద్రేసింది. అంటే ఈ స్థితిలో ఒకవైపు పెళ్ళై భార్య కాపురానికి వస్తే ఆయన 4 రోజుల్లోనే అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. అంటే అప్పటి వారి యొక్క ఆశయ బలం, అంటే కుటుంబం, వ్యక్తిగతమైన అంశాలు, వీటి కంటే కూడా అంటే ఒక బలమైన కార్మికోద్యమాన్ని, విప్లవోద్యమాన్ని నిర్మించాలనేటువంటి తపన, ఇవన్నీ కూడా ఆయన ముద్రేసి. అంతేకాదు 1962లో ఆ రోజు పాల్వంత నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. మళ్ళీ శాసనసభ అంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవి మనం చూస్తున్నాం. కానీ ఆ రోజు ఎమ్మెల్యే అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నప్పుడు, కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక హామీని అమలు జరపలేదు. విశాఖ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు. దానికోసం అప్పటికే 32 మంది యువకులు ఆ కర్మాగారం కోసం ప్రాణాలు ఇచ్చారు, కాల్పులో చనిపోయారు. అలాంటి స్థితిలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, విశాఖ హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దానికోసం అందరూ రాజీనామాలు చేయాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా.
మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. అలాంటి రాజీనామా చేసినటువంటి వ్యక్తి